ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ 99 పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా. ఐటీ మినిస్టర్ గారు లేదు ఇవ్వాలి, విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్ టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం. ఈరోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఒక అడుగు వేస్తే ఇంకొక 2 అడుగులు కలిసి వస్తాయి. ఆర్సీఆర్ మిత్తల్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేశాం గ్రీన్ ఎనర్జీ, తెలుగువాడే గ్రీన్ కో. అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు, విండు, పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను. ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో 5 రూపాయలకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. ఎక్కడా లేదు ఇలాంటిది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం, గ్రీన్ అమోనియా పోతామని మాట్లాడుతున్నారు. అలాంటిది మీరు ఒకసారి చూస్తే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ గాని, అమెరికా గాని, చైనా గాని ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం 1.5 మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అల్టిమేట్ గా $10 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి. ఎనర్జీలో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తా ఉంది. ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం, పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ₹5.19 ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం ₹4.80 వస్తుంది. 3 ఏళ్లలో లెస్ దెన్ ₹4 తీసుకొస్తున్నాం. అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ₹5.19 నుంచి ₹4 కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 18 నెలల్లో దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఈ 2-3 కాకుండా బీపీసీఎల్ 1 lakh crores రిఫైనరీ పెడుతున్నారు. ఎన్టీపీసీ అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ ఈ 2 కలిపి 1,65,000 కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి. ఇప్పటికే మంత్రి గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఈరోజు మీరు చూస్తే దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నామో ఇది అమలు చేస్తే తప్పకుండా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లు జ్ఞాపకం వస్తున్నాయి. మీరు చెప్పే ఊర్లన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అడిగొప్పల, లేకపోతే గుంటూరు, చీరాల, పల్నాడు ఒకటి కాదు, అన్ని చీపురుపల్లి, కారంచేడు, కనిగిరి, పూతలపట్టు, నాయుడుపేట ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క ఊరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మీ ఊర్లో అవకాశాలు కల్పించే బాధ్యత, అక్కడుండే ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత, వికేంద్రీకరణతో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికోసం ముందుకు పోతున్నాం.
విశాఖపట్నం రీజియన్, తిరుపతి రీజియన్, అదే మరి అమరావతి రీజియన్ 3 రీజియన్లుగా చేసి మొత్తం కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజే ఇస్ ఎక్సలెన్సీ అంబేద్కర్ గారు ఒక ప్లేస్ చెప్పారు. వాట్ ఈస్ దట్ ప్లేస్ సార్? లిస్టన్ స్టైల్. ఆ కంట్రీని చూస్తే 40,000 జనాభా, ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. చిన్న ప్రాంతం, ఒక కౌంటీ, మీ పంచాయతీ అంతా. మీ పంచాయతీ అంత కంట్రీ ఇండియా కంటే 2 లక్షల టైమ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏంటి, వాళ్ళేం దేవతలా? కాదు. విజన్, డిటర్మినేషన్, సరైన మార్గం, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అందుకే మీకు చెప్తున్నా, ఈరోజు ఆ రోజు ఐటీతో ప్రారంభించా, ఈరోజు ఏఐ, డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు స్పేస్ సిటీ. ఎక్కడో ఎలాన్ మాస్క్ అక్కడ పెట్టేది కాదు. ఈరోజు తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం. ఇప్పటికే 2 కంపెనీలు వచ్చాయి. రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. 2, డ్రోన్ సిటీ. ఫ్యూచర్ అంతా డ్రోనే. యుద్ధాలు కూడా మనుషులు చేసే పని లేదు. ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే విత్ ఇన్ మినిట్స్ ఇది ది కింగ్ మేకర్. దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం. డిఫెన్స్ అప్లికేషన్స్, సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు. 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి. డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి, జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా. నేను ఒకటే మంత్రి గారికి చెప్తున్నా, ఆయన వర్కౌట్ చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. సివిల్ ఏవియేషన్ కాబట్టి దానికి పర్మిషన్ అన్ని ఇవ్వాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం. మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే ముందుంటాం. 3వది ఎలక్ట్రానిక్ సిటీ. అన్ని కూడా ఇంకా డివైస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్. మీకంతా కూడా ఫోన్లంతా మీరందరూ చదువుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం ఐఓటీస్, సెన్సార్స్, డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా యు నేమ్ ఎనీథింగ్ ఇవే ఉంటాయి. అదే మరి ఇంకొక పక్కన హెల్త్ కోసం హెల్త్ డివైస్ అన్ని కూడా తయారు చేస్తాం. డయాగ్నోసిస్ కూడా తయారు చేస్తాం. ఫార్మా అంతా కూడా పెద్ద ఎత్తున. ఫార్మా అయితే రేపు తొందరలోనే పర్సనల్ మెడిసిన్. ఏ వ్యక్తికి ఏ మందు కావాలనో తయారు చేసి మీకు ఇచ్చే బాధ్యత కూడా వస్తుంది. అలాంటి ఇంకొక పక్కన బిల్ గేట్స్ తో వర్కౌట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరఫున సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ ఆల్సో రియల్ టైం మానిటరింగ్. ప్రపంచంలో ఏ దేశం కూడా 100% సక్సెస్ కాలేదు. మొట్టమొదట రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. డిసీజ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఇంకొక పక్క ఎక్కడా లేదు ఇప్పటికీ. నేచురల్ ఫార్మింగ్ 1.8 అంటే 18 లక్షల మంది, 18 లక్షల ఎకరాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒకప్పుడు నీళ్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొన్న ఖరీఫ్ అయింది.
ఇప్పుడు రబీ వస్తా ఉంది. ఈ సమయంలో 950 టీఎంసీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్లో ఉన్నాయంటే అది ఈ ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయం. వాటర్ సెక్యూరిటీ ఏమైనా అవుతాయి, అలాంటి చేయగలిగాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ మిమ్మల్ని నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయాల. అందరికంటే బాగా చదువుకొని ఇక్కడికి వచ్చారు.